దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2వ దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియబడును, నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యము, సొమ్మును, ఘనతను నీకిచ్చేదనని చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2వ దినవృత్తాంతముల గ్రంథములో దేవుడు ఒక రాజుతో మాట్లాడుతున్న మాటలు. దావీదు యొక్క కుమారుడైన సొలొమోనును దేవుని సన్నిధిలో అతని ప్రార్థనకు జవాబుగా దేవుడు అతనితో మాట్లాడుతుంటున్నాడు. సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమై నీకు ఏమి ఇవ్వాలి అని నువ్వు ఆశపడుతున్నావని అతన్ని అడిగినప్పుడు సొలొమోను దేవునితో మనవి చేశాడు. నీవు నా తండ్రి అయిన దావీదుకు కృపను అనుగ్రహించావు, అతని స్థానమందు నన్ను రాజుగా నువ్వు నియమించావు, నీవు నా తండ్రితో చేసిన వాగ్దానంను స్థిరపరిచి విస్తారమైన జనముల మీద నన్ను రాజుగా నియమించావు కదా. ఈ గొప్ప జనమునకు న్యాయము తీర్చడానికి నేను శక్తి కలిగిన వాడు కాదు కదా. నేను కార్యములను చెక్కబెట్టినట్లు ఈ రాజ్యమును పరిపాలించినట్లు ఇదిగో నాకు జ్ఞానం ఇమ్మని ఆయన దేవుని దగ్గర మనవి చేశాడు. ఈ జనులను పరిపాలించడానికి నాకు జ్ఞానము కావాలి అని అడిగినప్పుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సొలొమోనుకు మరి ధారాళముగా అతడు అడిగిన దానికంటే గొప్పగా దేవుడు అతనికి దయచేశాడు. సొలొమోను యొక్క రిక్వెస్ట్ ఏదైతే ఉందో దానిని నెరవేర్చడానికి దేవునికి ఇష్టమైంది. ఎందుకో తెలుసా? సొలొమోను ఐశ్వర్యమును అడగలేదు, ఘనతను అడగలేదు, కానీ జ్ఞానమును అడిగాడు. దేవుడు ధారాళముగా ఇచ్చేవాడు. ఆయన అడిగిన మనవిని ఆయన విన్నాడు. ఈ రోజుల్లో మనమందరము కూడా దేవుని దగ్గర ఎన్నో మనవులు అడుగుతుంటున్నాం కదా. మన గొప్పతనాన్ని చూపించుకోవాలని, మన బలము చూపించుకోవాలని, మనకున్న ధనము చూపించుకోవాలని రకరకాలుగా దేవుని మనం అడుగుతూ ఉన్నాం. కానీ ఇక్కడ సొలొమోను స్వార్థము లేకుండా నిస్వార్థముగా రాజ్యమును పరిపాలించడానికి, జనులను పరిపాలించడానికి అతనికి జ్ఞానము కావాలని దేవుని అడిగాడు. అందుకనే దేవుడు అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా ఇచ్చేవాడు కదా. అందుకని ఆయన ఏమిచ్చాడంటే అతనికి ఏమన్నాడు? ఇదిగో జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును, అంత మాత్రమే కాకుండా ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకు ఇచ్చేదను. నువ్వు అడిగింది జ్ఞానమే, కానీ నేను ఇచ్చేది నువ్వు అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికంగా ఇస్తానని ఆయనకి ఇచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవ సమాజము దేవుని సన్నిధిలో ఏమడుగుతుంది? మనం ఏమడుగుతూ ఉన్నాం? స్వార్థంతో కూడిన విన్నపములు దేవుని సన్నిధిలో మనం చేస్తూ ఉంటున్నాం. కానీ మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనములో ఆయన అంటున్నాడు, మనము ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకాలంట, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. సొలొమోను జ్ఞానమును అడిగాడు, ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను దేవుడు అతనికి ఇచ్చాడు. ఈరోజు నీవు
ఆయన నీతిని, రాజ్యమును మొదట వెతికితే అప్పుడు అవన్నీ అనగా ఐశ్వర్యము, ఘనత, సొమ్ము, జ్ఞానము నీకు అనుగ్రహింపబడుతుందని ఉదయకాలమైన మాట్లాడుతూ ఉంటున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనము దేవుని అడగలేక మా దేవుడు ఏం చేస్తాడులే, దేవుడు ఏమన్నా అడిగినవన్నీ ఇచ్చేస్తాడా? మన సొంత బలము, మన సొంత జ్ఞానముతో మనము అన్ని పొందుకోవాలనుకుంటున్నాం. కానీ సామెతల గ్రంథం 3:16 దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి. జ్ఞానము కలిగిన వాని చేతిలో ఏమున్నాయంట? దీర్ఘాయువు, ధన ఘనత. ఈ రోజుల్లో ధనము కావాలి, ఘనత కావాలంటే, దీర్ఘాయువు కావాలంటే, ఐశ్వర్యము కావాలంటే నువ్వు ఎవరి వైపు చూడాలంటే సర్వకృపానిధి అయిన, సర్వ సంపదల గని అయిన యేసు వైపు మాత్రమే చూడాలి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో అనేక సార్లు నమ్మకము లేని వారిగా మనం ఉంటున్నాం. నమ్మకము కలిగి దేవుని అడిగినప్పుడు ఆయన మనకిచ్చే దేవుడు అంటున్నాడు. ఉదయకాలమున ఎవరిని అడుగుతుంటున్నావు? ఎక్కడ అడుగుతుంటున్నావు? ఎప్పుడు అడుగుతున్నావు? ఒక్కసారి నిన్ను ప్రశ్నించుకో. సొలొమోను రాజ్యమును పరిపాలించడానికి జ్ఞానము కావాలని జ్ఞానము కలిగిన సర్వ సంపదల గని అయిన దేవుని వెళ్ళి అడిగాడు. ఈరోజు నీవు నేను ఎక్కడ అడుగుతుంటున్నాం? ఎక్కడ వెతుకుతూ ఉంటున్నాం? ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. కాబట్టి మనమందరము కూడా జీవము కలిగిన దేవుని వైపు చూస్తూ ఆయన అడిగేవారిగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేనూ ఊహించు వాటి కంటేనూ అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. అడుగు వాటి కంటే నువ్వేది అడుగుతున్నావు? 1,00,000 రూపాయలు అడుగుతున్నావు? నువ్వేమడుగుతున్నావు? 1,000 రూపాయలు అడుగుతున్నావు? నువ్వేమడుగుతున్నావు? ఒక చిన్న ఇల్లు అడుగుతున్నావు? నువ్వేమడుగుతున్నావు? వాటికంటే గొప్ప వాటిని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమున మనము అన్నీ కూడా శారీరకమైనవే అడుగుతూ ఉంటున్నాం. ఆత్మీయమైన జ్ఞానము కావాలని, ఆత్మీయంగా ఎదగాలని, ఆత్మలో బలపడాలని, ఆత్మీయతలో మనం ముందుకు వెళ్ళాలని దేవుని మనం అడిగేవారిగా ఉండాలి. నీ యొక్క ప్రతి విన్నపము స్పెసిఫిక్గా ఇది కావాలి అని అడిగినప్పుడు ఆయన నీ హృదయ ఆలోచనలను, నీ హృదయ తలంపులను ఎరిగిన దేవుడు గనుక ఆయన నీకు ఏదైతే అవసరమైందో, ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో ఆయన నీకు ఇచ్చే దేవుడు. నీవు విశ్వాసము కలిగిన బిడ్డగా తగ్గించుకొని నమ్మకము కలిగి దేవుడు నాకు ఇస్తాడని ఆ యొక్క మంచి హృదయముతో నువ్వు ఎదురు చూసినప్పుడు దేవుడు నీకు సమస్తమును ఇచ్చే దేవుడు అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క స్వభావము ధారాళముగా ఇచ్చే దేవుడు, ధారాళముగా ఇచ్చే దేవుడు. ఆయనకు తెలుసు ఆయన పిల్లలకి ఏది అవసరమైందో. ధారాళంగా సొలొమోనుకి ఇచ్చిన దేవుడు మనకు కూడా ధారాళముగా ఆయన ఇచ్చాడు. ఏమిచ్చాడో తెలుసా? తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే ధారాళముగా తన కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు బలిగా ఇచ్చాడు. ఆయనను మన కొరకు ఇచ్చేశాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన కుమారుడైన యేసుని లోకానికి పంపించి ఆయన యొక్క బలియాగము ద్వారా మనకు విమోచన విడుదలనిచ్చాడు కదా. ఎంతగానో ప్రేమించిన దేవుణ్ణి మనము ఏ రీతిగా గణపరుస్తూ ఉంటున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలమున ఆయన మనకు సహాయం చేసే దేవుడు అంటున్నాడు. ఆయన జ్ఞానమై ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క జ్ఞానమై ఉంటున్నాడు. ఆ జ్ఞానమైన యేసయ్యను మనం పొందుకోవాలి.
అడిగితే ఇచ్చేవాడు కదా, ఆయన అడుగుదాం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమున మనము ఆయన వైపు చూద్దాం. మనం చూస్తే పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియను దేవుని జ్ఞానమై ఉన్నాడు. పిలువబడిన వారికి ఆయన దేవుని శక్తియును జ్ఞానమునై ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన మనలో ఉంటే, ఆయన మనతో ఉంటే, ఆయన జ్ఞానమును, ఘనతను, ఐశ్వర్యమును మనకు అనుగ్రహించి మనల్ని నడిపించే దేవుడు అయితున్నాడు. కాబట్టి ఈరోజు నీవు ఏలోక సంబంధమైన సొమ్మును, ఘనత, ఐశ్వర్యము కావాలని నిన్ను నువ్వు హెచ్చించుకుంటే ప్రయోజనం లేదు. నీవు ప్రయాసపడితే ప్రయోజనం లేదు. యేసుక్రీస్తు ప్రభు నీలో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు నువ్వు హత్తుకున్నప్పుడు, ఆయన రాజ్యమును, నీతిని వెతికినప్పుడు ఆయన నీకన్నీయు అనుగ్రహించే దేవుడైనాడు. జ్ఞానమును, సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి అని దేవుని వాక్యం చెప్తుంది కదా. మరి ఆ సర్వ సంపదలకు గని ఆ జ్ఞానమై ఉన్న దేవుణ్ణి నీ హృదయంలో ఆయన చేర్చుకున్నప్పుడు నీకు ఏది అవసరమో, నీది ఏది అక్కరనో ఆయన ఇచ్చే దేవుడు. అందుకే సొలొమోను అంటాడు, నీ ముందు ఉన్న వారి కన్నా, నీ తర్వాత వచ్చే రాజుల కన్నా ఎవ్వరికీ కూడా అంత ఘనత, అంత ఐశ్వర్యము, అంత జ్ఞానము లేదు అన్నాడు. మరి అట్టిగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు కదా. ఈ ఉదయకాలం ఆత్మీయతలను ఎదగాలని, జ్ఞానము కలిగిన బిడ్డగానే ఉండాలని ఆయన వైపు చూసినప్పుడు సర్వ సంపదల గని అయిన, సర్వ జ్ఞాని అయిన, సర్వంతర్యామి అయిన ఆ దేవుడు నీలో ఉండి కార్యమును చేసే దేవుడు అంటున్నాడు. ఈరోజు నీకు తెలివియు, జ్ఞానమును, ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆయన నీతిని, రాజ్యమును మొదట వెతికి ఆయనను నీ హృదయంలో చేర్చుకో. ఆయన దేవుని జ్ఞానం. ఎవరంటే యేసయ్య. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అట్టి దేవుని మన హృదయంలో చేర్చుకుందామా? అట్టి దేవుని దగ్గర మనం అడుగుదామా? మన విన్నపములు విన్నవించుకుందామా? ఆయన సన్నిధిలో ప్రార్థిద్దామా? ఆయన సహాయం కోరుదామా? ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రం. రాజైన సొలొమోనును అతడు అడిగిన విన్నపమును కంటే, అతడు ఊహించిన దానికంటే అత్యధికముగా అతన్ని ఇచ్చి ఆస్వాదించి నడిపించిన దేవా, ఈ ఉదయ కాలమున మేమెన్నో కోరికలు కోరుతుంటున్నాం, ఎన్నో విన్నపములు విన్నవించుకుంటున్నాం, కానీ వాటికి జవాబు రాలేదు. కారణం స్వార్థముతో కూడిన విన్నపములు చేస్తూ ఉంటున్నాం, స్వార్థముతో కూడిన ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభువా, అట్టి ప్రార్థనను చేయక నిస్వార్థముగా నీ సేవలో మేము వాడబడుటకు, నీ సేవ కొరకు కావలసినవన్నీ సమకూర్చమని అట్టి కృపను మాకు దయచేయమని అడుగుతూ ఉంటున్నాం. పరిశుద్ధాత్మదేవుడా, నువ్వు జ్ఞానమై ఉన్నావు. యేసయ్యా, నువ్వు జ్ఞానమై ఉన్నావు. దేవుని జ్ఞానమై ఉన్నావు. ప్రభువా, మాలో నాలో మీరుండి కార్యమును చేయండి అయ్యా. తండ్రి, నీ కృపతో ఈ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు. ప్రతి బిడ్డలో ప్రభువా, నువ్వు సమస్తమును అనుగ్రహించే దేవుడవు అని గ్రహించే శక్తిని వారికి దయచేయమని, ఈ దిన దేవులతో నింపి నడిపించమని యేసు నామములో అడుగుతుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికే మహిమ కలుగును గాక.